సాలిగ్రాముడా, ఇక ఈ సంగతి 7 సముద్రాల అవతల తెలిసిపోతుందన్నమాట. అవునమ్మమ్మ గారు, నాకెంత సిగ్గుగా ఉందంటే ఏమని చెప్పను. ఇదంతా అబద్ధం అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే వీడియోలో అంత స్పష్టంగా కనిపిస్తుందిగా. అమ్మగారు వచ్చేసింది బాబోయ్. అమ్మగారు కాపాడండి, అమ్మగారు అమ్మగారు నన్ను కాపాడండి. ఏమైంది? నేను ఊళ్ళో వాళ్ళంతా నా వెంట పట్టారు బాబోయ్, నేను ఎక్కడైనా దాక్కోవాలి. అమ్మగారు అమ్మగారు నన్ను కాపాడండి. ఏమైంది నీకు? లే అక్కడి నుంచి, చెప్పు అసలు ఏం జరిగిందో. బయట ఈ వీధి జనం అంతా అడ్డంగా నిలబడ్డారు. నేను లోపలికి రాబోతుంటే నన్ను అడ్డుకున్నారు. ఇలాగా నా ముందుకొచ్చి నిలబడ్డారు, నన్ను లోపలికి రానివ్వలేదు. పైగా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే ఓరి దేవుడు, చాలా చెండాలంగా. ఛీ, అలాంటి మాటలు వినటానికి ముందే నాకు చెవుడొచ్చినా బాగుండేది. పైగా రాళ్లతో. నానమ్మా, అయ్యో తప్పుకోండి. సాగర్, ప్రదీప్ కూర్చోండి నాన్న. గంగా కింద కూర్చో. ప్రదీప్, సుప్రియా, సుప్రియ వదినా, సుప్రియ వదినా, సుప్రియా పద, చైర్ లాగు, చైర్. అయ్యో ఏమైంది కోడలికి? సుప్రియ వదినా. వదినా, గోవిందయ్య గారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకోండి త్వరగా. గోవిందయ్య గారు. ఎవరు వీళ్ళంతా ఇలా గుండాయిజం చేస్తున్నారు? అయ్యో వీళ్ళని ఆగు చిన్న. సాగర్, సాగర్ చెప్పేది విను. వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఒంటరిగా గుండాలతో పోట్లాడతావా? నీకేమైనా అయితే ఇట్స్ వెరీ డేంజరస్ సాగర్, వెరీ డేంజరస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకేమవుదు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నువ్వు వెళ్ళి వదిన చూసుకో మమ్మీ. సాగర్, బయట ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు కదా. ఎలాంటి వాళ్ళైనా రాళ్ళు విసురుతారా వాళ్ళు? వెళ్ళదు చిన్న, నువ్వు ఇంట్లో ఉంటేనే సుప్రియ తల పగిలింది. ఇక నువ్వు బయటికి వెళ్తే ఏమవుతుందో. వద్దు చిన్న, వద్దు. నానమ్మా, నాకేం పర్వాలేదు. వాళ్ళెవరో నన్ను చూడండి. వీల్లే సాగర్, వద్దు సాగర్. బయటికి వెళ్ళి వాళ్ళెవరో చూస్తాను. బయట ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. వావ్, వంశీ కరెక్ట్ గానే చెప్పాడు. అసలు డ్రామా ఇప్పుడే ఆరంభం అవుతుందన్నాడు. ఇప్పుడు గంగ మీద జరగబోయే దాడి నుంచి తనని ఎవరూ కాపాడలేరన్నాడు. అరే, వాళ్ళు ఈ కాగితపు ముక్కలు ఎందుకు విసిరారు? సాగర్, ఏదో రాసింది ఇందులో. ఏం రాసింది చదువు. అంత దిగజారిపోయిన పిల్ల మా వీధిలో ఉండటానికి వీల్లేదు. అంత దిగజారిపోయిన పిల్ల మా వీధిలో ఉండటానికి వీల్లేదు. దిగజారిపోవడం అంటే శీలం లేని వారనే కదా, అంతే కదా మమ్మ? వితంతు అయి కూడా ఇలాంటి పాపం చేసేవాళ్ళు ఇలాంటి పుణ్య నగరంలో ఉండకూడదని వాళ్ళు అంటున్నారు. తర్వాత ఏముంది? తర్వాత రాసింది ఏంటంటే, ఇంట్లోంచి బయటికి తరిమేయండి ఆ కులటని. చాలు జాహ్నవి, చాలు జాహ్నవి. ఆపు. అమ్మగారు అమ్మగారు చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇప్పుడు నేను ఇక ఏం చేయను అమ్మగారు. మా ఇంటికి ఎలా వెళ్తాను నేను? ఈ పిల్ల కారణంగానే మనం అందరం కూడా ఇంట్లో ఖైదీలం అయిపోయాం. ఇప్పుడిక ఎవరు బయటికి వెళ్ళలేరు. ఇక ఈ ఇంట్లోంచి ఎవ్వరూ బయటికి వెళ్ళనే లేరు. చెప్పు, చెప్పవే, మా మీద ఎందుకిలా పగ తెచ్చుకుంటున్నావు? ఏం చేశారు నీకు? ఏం అపకారం చేశారు నీకు ఇంట్లో వాళ్ళందరూ?
అమ్మగారు, ఒక మాట చెప్పనా? ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది ఇక్కడ. ఆ పాపం నా తలకు కూడా చుట్టుకున్నట్టుంది. ఈ పిల్ల కారణంగానే మనం అందరం కూడా ఇంట్లో ఖైదీలం అయిపోయాం. గంగా, అలా వదిలే తల్లి, నేను చేసుకుంటాను. నువ్వు అలా మొహం చాటేసావేం తల్లి? నాకు తెలుసమ్మా, నువ్వు నిర్దోషివని. నాకు పూర్తి నమ్మకం ఉంది తల్లి మా గంగ మీద. ఎవరు ఏమనుకున్నా సరే, ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఎవరైనా తండ్రి తన కూతురు బాధ చూసి సతమతమవుతున్నట్టు నీ బాధ నన్ను కలవరపెడుతోందమ్మా. నన్ను క్షమించు తల్లి. చేయాలనున్నా నీ గౌరవం కాపాడటానికి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నాకు తెలుసమ్మా, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని. కానీ అసలు ఈ గంగ ఆ గంగమ్మలాగే పవిత్రమైంది. అలాంటిది ఎప్పుడైనా తను ఎలా పాపం చేస్తుంది? కానీ లోకులకి ఏం చెప్పను? అబద్ధాన్ని నిజమనుకుంటున్నారని ఎలా చెప్పడం? మీరంతా మంచి మాట అన్నారు గోవిందయ్య గారు. అదే చాలు నాకు. నా మనసులోని భారం తగ్గిపోయింది. ఇక్కడ ఎవరి కళ్ళు చూసినా నాకు ప్రశ్నలే కనిపిస్తున్నాయి. నేనెప్పుడు నావాడనుకున్నా ఆ వ్యక్తి కళ్ళల్లో కూడా ప్రశ్నలే కనిపిస్తున్నాయి. నువ్వు మరీ అంతగా బాధపడకు తల్లి. దేవుడు ఆ బాధను సహించే శక్తి నీకిస్తాడు. గంగా, గంగా, లే లే లే. ఏమైంది? ఏం చేస్తున్నావు నువ్వు? కొంచెం జాగ్రత్తగా చేయొచ్చుగా. ఎవరి మానాన్ని కప్పి పెడుతున్నావు? నా మానన్నా నీ మానన్నా? శరీరానికి మచ్చ అంటుకుంటే దాన్ని దాచిపెట్టచ్చు, కానీ మనసుకి ఆత్మకి అంటుకున్న మచ్చని ఎలా కప్పి పెడతావు? గంగ శీలాన్ని వస్త్రాభరణం చేసి దాచుకోవడం అందరూ చూశారు, కానీ తన మనసుకి తగిలిన గాయాన్ని ఏ ఒక్కరు చూడలేదు.